శ్రీమతి నమః. నీ కష్టంలో నేను ఉన్నాను అని సినిమా పాట ఏదో ఉంది కదా. ఆ పాట పాడుకుంటూ వస్తారు కొంతమంది మన జీవితంలోకి. అదను చూసుకుని వస్తారనమాట. వస్తే ఆ సమయానికి మనం ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మనం ఏం చేస్తాం, నీ కష్టంలో నేను ఉన్నాను కదా అని మన బాధలు కష్టాలు వాడికి చెప్తాం. అనవసరంగా మనం అడగకపోయినా మన జీవితంలోకి ఇంకొకడు వచ్చి నీకు నేనున్నాను, నీ కష్టంలో పాలు పంచుకుంటాను, నీకు నొప్పి పెడితే నా కంట్లో నీళ్లు వస్తున్నాయి అని అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు గొయ్యి రెడీ చేసేసాడు అని అనమాట. నిన్ను అగాధంలోకి తోసేయడం కోసం ప్లాన్ ప్రకారం వచ్చారు అని అర్థం. కానీ ఆ సిచ్యువేషన్స్ లో మనం ఇవన్నీ ఆలోచించే శక్తి మనకు ఉండదు. ఎవరైనా అంతే, మీరైనా నేనైనా ఎవరైనా అంతే. ఆ సమయాల్లో మనకి ఎవరు ఓదార్పు చూపిస్తారా, ఎవరు మన బాధను తగ్గించే విధంగా మాట్లాడతారా అని ఎదురు చూస్తాం తప్ప ఇవన్నీ ఆలోచించాం. కానీ అప్పటికే సమయం మించిపోతుంది, మనల్ని ఏమో ఆ రెడీ చేసిన గోతులోకి తోసేస్తారు. భగవంతుడి అనుగ్రహం ఉందని అనుకోండి, ఆ గోతులోంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. లేదు అని అనుకోండి, అందులోనే ఉండిపోతాం, ప్రాణాలు కూడా పోతాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరైనా తీరుస్తాడా, ఎవరైనా ఆరుస్తాడా చెప్పండి? మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, మన బాధని మనమే పోగొట్టుకోవాలి, మన కష్టాన్ని మనమే పోగొట్టుకోవాలి. ఎవ్వడు ఏది చేయడు. కానీ అదే కష్టం వచ్చినప్పుడు, అదే బాధ వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అని ఒకే ఒక్క ఆలోచన ఉంటే ఎప్పటికైనా సరే మన కష్టం తీరిపోతుంది. మనమేం చేశాము అంటే అక్కడ ఉన్నది రాయి, అర్చామూర్తి అని చెప్పి మాత్రమే ఆలోచించాం. కాబట్టి మనకి ఏదైనా బాధ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఆయనతో పంచుకోవడం మానేసాం, మనుషులతో పంచుకుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు మనుషులతో పంచుకుంటున్నావో ఆటోమేటిక్ గా నీకు జరిగేది ఏంటి చెప్పండి? నమ్మక ద్రోహం జరుగుతుంది. నిన్ను నమ్మక ద్రోహం చేయటం కోసం మాత్రమే నీ జీవితంలోకి వచ్చారు అని అర్థం చేసుకునే సమయానికి పరిస్థితి అంతా చేయి దాటిపోతుంది. మనం మన పిల్లలకు కూడా చెప్పాల్సిన మాట ఇదే. నీకు కష్టం వచ్చినా నీకు బాధ వచ్చినా మనుషులతో చెప్పుకోకు, భగవంతుడితో చెప్పుకో. నీకు ఏదైనా బాధ వస్తే భగవంతుడు పాదాలు పట్టుకో అని మనం మన పిల్లలకి చెప్పాలి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, నీ నీడనే నువ్వు నమ్మకు అని. ఎందుకు? ఇలాంటి వస్తాయని వాళ్ళు స్వ అనుభవంతో మనకి చెప్పారు. కానీ ఈ కాలంలో చెప్పేందుకు పెద్దవాళ్ళు లేరు, వినేందుకు పిల్లలు సిద్ధంగా లేరు. కానీ పెద్దవాళ్ళు చెప్పిన ఏవైతే ఉంటాయో అవి అక్షర సత్యాలు. అవి పాటిస్తే జీవితం ఎప్పటికీ అసలు కొంచెం కూడా మనం ఇబ్బంది పడే అవకాశం రాదు మన జీవితంలో. ఒక్కొక్కసారి ఇలా నమ్మించి మన దగ్గరికి వచ్చిన వాళ్ళ వల్ల ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి నమ్మకండి అనవసరంగా. మనం అడగకుండా మనకి సహాయం చేస్తాను అని అన్నారు అంటే మనకి నమ్మక ద్రోహం చేస్తారు అని మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. అలా నమ్మక ద్రోహం చేయటం వల్ల ఎంతమంది దేశభక్తుల జీవితాలు అతలాకుతలం అయిపోయాయో, ఎంతమంది దేశభక్తుల ప్రాణాలు పోయాయో. ఈరోజు దామోదర్ చాపేకర్ గారి పుట్టినరోజు అనమాట. ఈయన హరి చాపేకర్ గారి కొడుకు. హరి చాపేకర్ గారికి ముగ్గురు కొడుకులు, దామోదర్ గారు, బాలకృష్ణ గారు, వాసుదేవ్ గారు. వీళ్ళ ముగ్గురు దేశభక్తులు, దేశం కోసం ప్రాణాలనే తృణప్రాయంగా వదిలేస్తారు. వీళ్ళు చిత్పాన బ్రాహ్మణులు అనమాట. చిత్పాన బ్రాహ్మణులు అనగానే దేశభక్తులు అని చెప్పేసి వెంటనే గుర్తుకొచ్చేది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి కూడా. ఇక్కడ చిత్పావన బ్రాహ్మణులు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. గాడ్సే గారు చిత్పావన బ్రాహ్మణ. గాంధీ గారిని ఆయన ప్రాణాలు తీసేశారు కదా. ఎందుకు ప్రాణాలు తీయవలసి వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రోజు ఈ గాంధీ గారి ప్రాణాలు పోయాయి అని మాత్రమే ఫోకస్ చేసింది పేపర్ కూడా. గాంధీ గారు చనిపోయారు అనే వార్త తెలుసుకున్న వెంటనే 3000 మంది చిత్పావన బ్రాహ్మణుల్ని ఓచకోత కోసేసారు తెలుసా? ఓచకోతే కోసారు. ఆ విషయాన్ని అప్పట్లో ఏ పేపరు ప్రచురించలేదు, అసలు ఆ విషయాన్ని బయటికే రానివ్వలేదు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం అధికారులు కూడా కనీసం స్పందించలేదు. ఆ చిత్పావన బ్రాహ్మణుల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా ఎంత హింసించేశారో, మాన ప్రాణాలు తీసేశారు, చిన్న పిల్లల్ని ఏడిపించేశారు, ముసలి వాళ్ళని బాధ పెట్టేశారు. ఆ చిత్పావన బ్రాహ్మణులకి ఏవైతే ఈ జీవనానికి ఆధారంగా ఉంటుందో వాటన్నింటినీ కూల్చేశారు. పెట్రోల్ని, గుడ్డల్ని, పురుకోసల్ని పెట్రోల్లో ముంచి ఉండలుగా చేసేసి వాటిల్ని విసిరేసేవారనమాట. ఆ ఫ్యాక్టరీల మీద, షాపుల మీద జీవనాధారం లేకుండా చేసేసారు, ఓచకోత కోసేశారు. మరి అప్పుడు జరిగిన విధ్వంసం ఏ పేపర్ అయినా బయటకు చూపించిందా? ఒక్క గాంధీ గారిని గాడ్సే ఇలా చేశారని మాత్రమే చూపించింది. కానీ 3000 మందిని ఎందుకు ప్రాణాలు తీసేశారని ఎవరైనా అడిగారా?
అలా అంటే అంటారు, అవును గాడ్సే గారు మరి గాంధీ గారి ప్రాణాలు ఎందుకు తీశారు, అందుకే ప్రతీకారం చూపించారు అంటారు. ఇదే అన్న మీలో కొంతమంది ఏమంటారు, ఒక్కరు చేసిన తప్పకి అందరినీ నిందించాలా అంటారు. అక్కడ గాడ్సే గారు చేశారు, మరి వీళ్ళందరూ ఏం తప్పు చేశారు? 3,000 మందిలో మీకు దేశభక్తులే కనిపించలేదా? ఎంతమంది చిత్పౌన బ్రాహ్మణుల్లో దేశభక్తులు ఉన్నారు? అంతమందిని ఊచకోత కోసేస్తారా? ఆ విషయాన్ని కనీసం బయటికి కూడా చెప్పలేదు. ఈ రోజుకి చాలా మందికి తెలియదు ఈ విషయం. సరే, చిత్పౌన బ్రాహ్మణ అనగానే నాకు అది గుర్తుకొచ్చింది, అందుకే చెప్పాను. అయితే ఈ చిత్పౌన బ్రాహ్మణ కారణంగా ఈ దామోదర్ చాపేకర్ గారు సైన్యంలో చేరుతాను అంటే బ్రిటిష్ వాళ్ళు వద్దని చెప్తారనమాట. ఈ దామోదర్ గారు అంటారు, నాతో పాటుగా ఇంకా చాలా మందిని నేను సైన్యంలోకి తీసుకొచ్చి చేర్పిస్తాను అన్నా సరే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు దేశభక్తులు, ఏ రోజైనా సరే మనల్ని తన్ని తగలేస్తారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ దామోదర్ గారు, బాలకృష్ణ గారు, వాసుదేవ్ గారు దేశం కోసం ఏదైనా చేసే స్థితిలో ఉన్నారనమాట. సరే, ఎప్పుడైతే సైన్యంలో చేర్చుకోలేదో అప్పుడు దామోదర్ గారు ఏం చేస్తారంటే తనే సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదిలేయాలి అని చెప్పి వాళ్ళు సిద్ధపడిపోయారు. ఒకసారి ముంబైలో విక్టోరియా మహారాణికి ఏవో పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడు చెప్పుల దండను తీసుకువెళ్లి ఆ విక్టోరియా మహారాణి మెడలో వేసొస్తారు, ఆ విగ్రహానికి మెడలో. అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుడుతుంది. ఏంటి ఇంత ధైర్యంగా మన ప్రతాపం ఇంతగా చూపిస్తున్నా సరే ఏంటి ఇలా రెచ్చిపోతున్నారు అని. అప్పుడు నిర్ణయించుకుంటారు వీళ్ళ ముగ్గురిని ఎలా అయినా సరే వాళ్ళ ప్రాణాలు తీసేయాలి అని. అప్పట్లో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలిపోయింది. ఆ ప్లేగు వ్యాధి బాగా వ్యాప్తి చెందుతుంటే అక్కడ అన్నింటినీ చూడడం కోసం ఒక బ్రిటిష్ అధికారిని బ్రిటిష్ వాళ్ళు నియమిస్తారు. వాడేం చేశాడు తెలుసా? వాడి పేరు రాండ్. వాడు ఏం చేశాడు తెలుసా? పాపం అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఇప్పించేసి చెక్ చేయడం అనమాట. ఆడ మగ తేడా లేదు, ఆడవాళ్ళని బట్టలు ఇప్పించేసేవాడు, మగవాళ్ళని బట్టలు ఇప్పించేసేవాడు. ఎంత దుర్మార్గం చూడండి. అసహాయ స్థితిని వాళ్ళు ఎలాగా వాడుకునేవారు, ఎంత దరిద్రంలో చూడండి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో విధంగా హిందువుల్ని బాధ పెట్టాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. ఎన్ని అరాచకాలు చేశాడో వాడు ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ప్రజలు తిరగబడ్డారు. తిరగబడినా మాత్రం లాభం ఏంది? అప్పుడు ప్రభుత్వం వాళ్ళది, అప్పుడు అధికారం వాళ్ళది. ఆ బ్రిటిష్ వాళ్ళకి కూడా ఫిర్యాదులు పంపించినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు ఈ దామోదర్ గారు, బాలకృష్ణ గారు బాధపడతారు. ఇంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారా, ఇంతమందిని ఇలా బాధ పెడతారా, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని. అలా ఈ రాండు ఏదో ఒక సభల్లో పాల్గొని వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉన్నప్పుడు కాల్చేస్తారు. కాల్చేస్తే కొన్ని రోజుల పాటు గాయాలతో అలాగే ఉండి తర్వాత చనిపోతాడు. ఈ బ్రిటిష్ వాళ్ళకి దామోదరు, బాలకృష్ణ, వాసుదేవ్ అంటే భయం, వణుకు పుట్టేసింది అనమాట. ఎంత ప్రయత్నిస్తారో పట్టుకుందామని, వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళ తరం కాలేదు. అసలు మన రాజుల్ని కానీ మన వాళ్ళని కానీ పట్టుకోవాలంటే వాళ్ళ తరం కాదు. కానీ కొంతమంది ఉంటారు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. ఇందాక చెప్పని చూసారా, మనతో పాటు తిరుగుతారు, మనతో పాటు ఉంటారు, మన అనుపానులన్నీ తెలుసుకుంటారు, మనల్ని ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటారు. అలాంటి ఒక నమ్మక ద్రోహి, అమ్ముడు పోయిన ఒక కుక్క కూడా ఈ దామోదర్ గారి దగ్గర ఉన్నాడనమాట. అతడు ప్రభుత్వానికి సమాచారాన్ని అందించారు ఈ దామోదర్ గారు ఎక్కడున్నారు అని. అప్పుడు అలా దొంగతనంగా ఆ సమాచారాన్ని తెలుసుకుని ఆ దామోదర్ గారిని పట్టుకున్నారనమాట. పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఆయనకి ఉరిశిక్ష వేస్తారనమాట. ఉరిశిక్ష వేసేటప్పుడు ఆయన కూడా పట్టుకెళ్ళింది ఎంతో తెలుసా? భగవద్గీత పట్టుకెళ్లారు. ఈ శరీరమే శాశ్వతం కాదు అని జీర్ణించుకున్నారనమాట. భగవద్గీత చేతిలో పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? చేతిలో పట్టుకుని రోజు పొద్దున్నే శ్లోకాలు చదువుకోవటం కాదు, ఆ భగవద్గీతని వంట పట్టించుకున్నారు, ఆచరించారు, ఆచరించి చూపించారు. నోటి మాటలతో ఆయన భగవద్గీతను చదవలేదు, పూర్తిగా ఆచరణలో పెట్టేశారనమాట. అలా ఆచరణలో పెట్టేశారు కాబట్టే ఈ ప్రాణాలు పోయే స్థితిలో కూడా దేశం కోసం ప్రాణాలు వదిలేస్తున్నాను, ఈ ప్రాణం ఎప్పుడైనా పోయేదే కదా, ఇది శాశ్వతం కాదు అనుకున్నారు కాబట్టే హాయిగా దేశం కోసం ప్రాణాలు వదిలేయడానికి ఆయన వెళ్ళిపోయారు. 20 ఏళ్ల వయస్సులో ఈయన ఊరేసేశారు దామోదర్ గారిని. ఆ తర్వాత బాలకృష్ణన్ గారిని పట్టుకోవాలని అనుకున్నారు, పట్టుకోలేకపోయారు. వాళ్ళ గురించి మనం తర్వాత ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం.
అంటే దేశం కోసం పోరాడుతున్నారు అని ఇంగిత జ్ఞానం కూడా లేదు. అయ్యో ఈ చాపే కదా, ఈ దామోదర్ చాపేకర్ దేశం కోసం కదా ఆలోచిస్తున్నారు, మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఇన్ని కష్టాలకి మనం బ్రిటిష్ వాళ్ళు కదా మనకి గురి చేస్తున్నారు, అలాంటి దేశభక్తుడికి మనం ఎందుకు వెన్నుపోటు పొడవాలి అని ఇంగిత జ్ఞానం బుర్ర బుద్ధి రెండూ లేకుండా సొంత వాళ్ళకే అన్యాయం చేశాడు ఆ అమ్ముడుపోయిన కుక్క. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ దామోదర్ గారి ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ రోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు. కనీసం ఈ విధంగా అయినా సరే ఆయన్ని తలుచుకుని ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కొంచెమైనా సరే మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.